హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని, అలాగే సూపర్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది శివరాత్రి రోజు మేము ఒక టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ దగ్గర షూట్ చేసిన వీడియో అన్నమాట. అందరికీ కూడా ముందుగా బిలేటెడ్గా హ్యాపీ శివరాత్రి. మేము విజయవాడలో ఉంటాము. ఈ విషయం అందరికీ తెలుసు. విజయవాడలో బంగ్లాకి ఆపోజిట్ రోడ్‌లో ఒక శివాలయం ఉంది. చాలా మందికి ఇక్కడ ఒక శివాలయం ఉంది అని తెలుసు గానీ, దాని విశిష్టత గురించి అసల ఎవ్వరికీ తెలీదు. ఏదో జస్ట్ నార్మల్‌గా వెళ్తారు, వస్తారు అంతే. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే, నాకు కూడా ఆ గుడి యొక్క విశిష్టత గురించి తెలీదు. ఈ టెంపుల్ గురించి నేను గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు నాకు చాలా విషయాలు తెలిసినియి. సో, నేను మీకు అదే షేర్ చేస్తున్నాను. చూసారా? టెంపుల్ బయట క్యూ ఎక్కడి వరకు ఉందో, ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంది దగ్గర దగ్గరగా. మేము 10:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. అంటే మార్నింగే శివరాత్రి రోజు చనిపోయిన వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి కదా! సో, కృష్ణానదికి వెళ్ళాము. అందుకని టెంపుల్‌కి వెళ్ళడం లేట్ అయింది. నేను 10:30 ఆ టైంకి నా ఫ్రెండ్‌తో కలిసి వెళ్ళాను. ఇంక అమ్మాను, విహా కూడా వచ్చారు. ఇంకా ఖాళీగానే ఉన్నారు కదా అని. ఇంకా ఆ స్వయం పాకం వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాననమాట. సో, ఇదైతే శివరాత్రి రోజు వెళ్ళిన టెంపుల్ గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. క్యూ చాలా ఉందని చెప్పాను కదా! సో, ఇంకా క్యూ అయితే బయట నుంచి కొంచెం ఫాస్ట్‌గా జరుగుతానే ఉంది. కానీ లోపలికెళ్ళాక మాత్రం చాలా టైం పట్టేసిందండి. టెంపుల్ నుంచి బయటకొచ్చేటప్పుడు మనం ఇట్లా దానం చేయకూడదు కాబట్టి టెంపుల్‌కెళ్ళేటప్పుడే ఇలా దానం చేసేసాను. ఇది మన టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం అనుంటుంది. చూడటానికి ఎంట్రన్స్ చిన్నగా ఉంటది గానీ, గుడి మాత్రం బానే ఉంటుందండి పెద్దగా. ఇంకా ఈ టెంపుల్ విషయానికొచ్చేస్తే, కాశీ క్షేత్రంలో గంగా నది ఉంది కదా! ఈ గంగా నది తీరంలో స్వయంగా ఉద్భవించిన శివలింగంని తీసుకొని వచ్చి, కీలక నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ ఏకాదశి బుధవారం నాడు డేటొచ్చేసి 3/3/1909 మన విజయవాడలో ఈ బంగ్లాకి అపోజిట్ రోడ్‌లో తమ సొంత డబ్బులతో శ్రీ అప్పన వెంకట కృష్ణయ్య అండ్ శ్రీ అద్దేపల్లి వెంకటప్పయ్య గార్లు వీళ్ళిద్దరూ కలిసి ప్రతిష్ఠాపన చేశారు. అది కూడా వాళ్ళ సొంత డబ్బులతో ప్రతిష్ఠాపన చేశారండి. ఇక్కడ గర్భగుడి దగ్గర స్వామివారితో పాటు అన్నపూర్ణాదేవి, అలాగే భద్రకాళి సమేత వీరభద్రుడు కొలువై ఉన్నారు. ఈ గుడిలో ఎక్కడా లేని విధంగా ధ్వజస్తంభానికి, ఈశ్వరుడికి మధ్యలో నందీశ్వరుడు, అలాగే క్షేత్ర పాలకుడు కాలభైరవుడితో పాటు శ్రీ నాగేంద్ర స్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు. ఇదిగోండి ఇక్కడే ధ్వజస్తంభం ఉంది. మనం ఇందాక దీపాలు అవన్నీ కొనుక్కున్నాం కదా! సో, అవి ఇక్కడ వెలిగించేయాలి. ఈ స్వామివారికి ప్రతిష్ఠాపన జరిగి 100 సంవత్సరాలు దాటిందంట. ఎంత గ్రేటో కదా! గుడిని ఎంత రెనోవేట్ చేసినా కూడా గర్భగుడిని మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అట్లానే వదిలేసి రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా టైల్స్ వేయడం, ఏసీ పెట్టడం అట్లా రెనోవేట్ చేశారండి. స్వామివారిని ప్రతిష్ఠించి 100 ఇయర్స్ దాటింది కాబట్టి ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసి మన కోరికలను నెరవేర్చుకుంటారు. ఇది భక్తుల నమ్మకం. అలాగే ఈ ధ్వజస్తంభం వెనకాల ఇక్కడ నాగేంద్ర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. వారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారండి. అంటే పెళ్లి కావాలి అనుకునే వాళ్ళు, అంటే తొందరగా పెళ్లి జరగాలనుకున్న, అంటే ఆటంకాలొచ్చి ఆగిపోతూ ఉంటాయి గదా! లేదంటే ఏదో ఒక సందర్భంలో పెళ్ళిళ్ళు వెనక్కి పోస్ట్‌పోన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు, పెళ్లి సంబంధాలు కుదరని వాళ్ళు, అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ నాగేంద్ర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి వాళ్ళకి సంతానం కలగాలి, పెళ్లి జరగాలి అని చెప్పి కోరుకుంటారు. వారి కోరికలు కూడా నెరవేరుతాయి. మేమైతే అభిషేకం టికెట్ తీసుకున్నాము. ఇంకా గర్భగుడిలో అయితే ఏమి షూట్ చేయకూడదు కాబట్టి నేను షూట్ చేయలేదు. చక్కగా అభిషేకం చేయించుకొని ఇంటికొచ్చేసరికి 1:15 అయింది. కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఎందుకంటే శివరాత్రి కదా! చాలా క్రౌడ్ ఉంది. ఒకానొక టైంలో అయితే ఊపిరి కూడా ఆడలేదనమాట. సో, హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. బై బై.